గతంలో బీసీ ఉద్యమాలు చదువు కోసం, హాస్టల్ అన్నం కోసం జరిగినటువంటి సందర్భాలు. హ్మ్. ఇప్పుడు రాజ్యాధికారం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమాలు. హ్మ్. ఎందుకు అంటే 75 ఏళ్ళు దాటిపోయింది భారతదేశం స్వతంత్రం వచ్చి. అవును. కానీ ఇవాళ రాజకీయంగా గావచ్చు, వ్యాపార పరంగా గావచ్చు, వ్యవహార పరంగా గావచ్చు ఎక్కడ గూడా బీసీలకు అందాల్సినటువంటి ఫలాలు అందట్లే. హ్మ్. అంటే అవి అందాలి అంటే అంతిమంగా రాజ్యాధికారం లేకపోతే కాదు అనేటటువంటి వాస్తవాన్ని ఈ బీసీ సమాజం గుర్తెరిగింది. హ్మ్. కాబట్టి అలా బీసీ ఉద్యమం అనేది చాలా బలంగా ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. అందుకని ఈ పార్టీలన్నీ కూడా ఇవాళ ముసలి కన్నీరు గారుస్తా ఉన్నాయి బీసీల మీద. కపట ప్రేమ కనబరుస్తా ఉన్నాయి. ఎట్లా చెప్తారు మీరు కపట ప్రేమ అని? అంటే చూస్తున్నాం గదా! నిన్నయాల బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల అధికారాన్ని వాళ్ళకి అందించింది ఈ ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సమాజం. హ్మ్. ఈ 10 సంవత్సరాల్లో బీసీలని ఏదో స్కీమ్‌ల పేర్లు జెప్పి కులాలుగా విభజించి హ్మ్. ఒకరికొకరికి కలవకుండా వాళ్ళందరినీ గూడా విభజించి పాలించనే పద్ధతిలా పాలించుకుంటూ వాళ్ళని ఆ యొక్క స్కీముల కోసం మాత్రమే వాడుకుర్రు తప్ప రాజ్యాధికారంలో సరైనటువంటి వాటా ఎక్కడ గూడా ఇవ్వలే. అంటే కుల వృత్తులను ప్రేరేపించడం తప్పని మీరు భావిస్తున్నారు? అంటే మీరు ఎంతసేపటి గొర్రెలు పాలు కాసుకొని బతకమన్నట్టుగానే మేము భావిస్తున్నాం. మేము భావించడం ఏంది సమాజం అంతా కూడా చూస్తూనే ఉంది. ఓకే. నువ్వు గొర్రెలు కాసుకొని గొర్రెలైన గొర్రెలు కాసుకోవాలి, ముతరాసాయన చేపలు పట్టుకోవాలి, గౌలైన తాళ్ళెక్కాలి. కానీ రాజకీయంగా చట్టసభల్లో గానీ, అవును. స్థానిక సంస్థల్లో గానీ మీకింత నిర్దిష్టమైనటువంటి మీ జనాభా ఉంది. హ్మ్. ఆ జనాభాకు తగ్గటువంటి వాటా మీకు అందించాలని ఎక్కడ మాట్లాడలే. హ్మ్. ఈ మాత్రం ఇచ్చిర్రు. ఏమనంటే మేము ఇచ్చినామని చెప్తారు. అది కాదు గదా! మాకు గావాల్సింది. అంటే మేమెంతో మాకంత అనేటటువంటి వాస్తవాన్ని ఇవాళ గుర్తించిర్రు ఈ బీసీ సమాజం. హ్మ్. ఆ వైపుగా మా ఉద్యమాలన్నీ జరుగుతా ఉన్నాయి. ఆ జరిగే క్రమంలో మళ్ళీ మేమున్నామని వచ్చి అలా హ్మ్. ఉద్యమాలు చేస్తా ఉండే. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తా ఉన్నాం బీసీల కోసం అంటే ప్రజలు నవ్వుతా ఉన్నారు. హ్మ్. ఎందుకంటే బీసీలకు ఉండబడినటువంటి నిష్పత్తిని తగ్గించినటువంటి కుట్ర హ్మ్. బీఆర్ఎస్ చేసింది. ఇంకోటేందంటే దుర్మార్గం ఏందంటే ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, హ్మ్. ఈడబ్ల్యూఎస్ అంటే ఈ రాష్ట్రంలో 6-7% లేనటువంటి వాళ్ళని ఇవాళ 10% రిజర్వేషన్ ఇచ్చి మా బీసీల పిల్లల నోటికాడి ఉద్యోగాలు కొట్టుకుపోతా ఉంది. హ్మ్. ఇవాళ బీజేపీ పార్టీ అక్కడ ఈడబ్ల్యూఎస్ ఏ కమిషన్ లేకుండా రాత్రికి రాత్రే అమలు చేసింది. హ్మ్. బీసీలకు రిజర్వేషన్ అనగానే కమిషన్లు కావాలి, కమిటీలు కావాలి మాట్లాడుతా ఉంది. హ్మ్. అంటే ఈ పార్టీలు ఉద్దేశపూర్వకంగానే అన్ని పార్టీలని ఆజమాయి చేసేటటువంటి వాళ్ళు అగ్రవర్ణాలు. హ్మ్. వాళ్ళు ఈ బీసీలు చైతన్యవంతులైతే బీసీలు అధికారంలోకి వస్తే మా పప్పులు ఉడకవు అనేటటువంటి దుర్మార్గ కుట్రతోని అన్ని పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి నాటకంగా ఇవాళ మేము జానన్న మనం ఏ బీసీ నాయకులు ఎక్కడ సభ పెట్టుకున్నా ఒకటే అంశం ప్రధానంగా బీసీల రాజ్యాధికారం, బీసీల రాజ్యాధికారం. అసలు బీసీల రాజ్యాధికారం అంటే ఏందన్నా? దీని వెనుకున్న అంతరార్థం ఏంది? అంటే మరి ఆ లెక్కన చూసుకుంటే ఇప్పుడున్న మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తే కదా! రాజ్యాధికారం వచ్చినట్టే కదా! మళ్ళీ ఇంకేం కాదు ఆయన ఆయన ఒరిజినల్‌గా బీసీ కాదు. అంటే ఒరిజినల్, డూప్లికేట్ 2 ఉంటాయా? అంటే బీసీలుగా మార్చబడినటువంటి కమ్యూనిటీ నుంచి వచ్చిండాయన. అవును. అర్థమైందా? ఒరిజినల్, డూప్లికేట్ అనే దానికి నేను చెప్పేదానికి తేడా ఉంటది. హ్మ్. అయితే వాళ్ళకేం ప్రేమ ఉంటది? ఇవాళ నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో 100కి 2, 3% లేనటువంటి వాళ్ళు హ్మ్. ఈ 75 ఏళ్ల నుండి గూడా హ్మ్. పరిపాలన చేస్తా ఉన్నారు. అంటే చట్టం చేసే కాడ, చట్టాన్ని అమలు చేసే కాడ వాళ్ళుంటుర్రు. అవును. ఆ అమలు చేసేటటువంటి స్థాయికి పంపించే కాడ మనం ఉంటున్నాం. హ్మ్. అంటే మనం ఎప్పటికి ఓటర్లుగానే ఉండి మనం చట్టసభలకు వాళ్ళని పంపడంతోని వాళ్ళు ఎవరి మీద ప్రేమ కనబరుస్తారు? హ్మ్. వాళ్ళ సమాజం మీదనే, వాళ్ళ సామాజిక వర్గాల మీదనే ప్రేమ కనబరుస్తారు. హ్మ్. అంటే రాజ్యాధికారం అంటే చట్టం చేసే కాడ మనం ఉండాలంటున్నాం. హ్మ్. వడ్డించేవాడు మనవాడు కావాలంటున్నాం. వడ్డించే కాడికి మనం పోవాలంటున్నాం. బంతిలా దానికి దా ఏరుకోవాలన్నా దానికి దానికి ఇప్పటి వరకు మేము పార్టీల మీద ఆధారపడి ఉన్నాం. హ్మ్. వాళ్ళు బీఫామ్ ఇస్తే కదా మనం ఓట్లేసేది. అంటే అవును. ఓటేసే వాళ్ళం మనం అయినప్పటికి కూడా ఆ బీఫామ్‌కే విలువ ఉంది ఇక్కడ. హ్మ్. మన సమాజాన్ని బీఫామ్‌లకు ఓటేసేటటువంటి యంత్రాలుగా తయారు చేశారు. హ్మ్. కాబట్టి ఇప్పుడు బీఫామ్‌లతోని పని లేకుండా హ్మ్. ఈ సమాజాన్ని బీసీ సమాజాన్ని సమాయత్తం చేసేటటువంటి పనిలో హ్మ్. మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. మేమందరం అంటే ఎవరెవరు? ఆ పేర్లు చెప్తే బీసీ కొంతమంది నాయకులు. కుటుంబంలో జన్మించిన ప్రతి బిడ్డ, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించిన ప్రతి బిడ్డ, హ్మ్. గతంలో సంఘాలుగా అనేక వర్గాలుగా విడిపోయినటువంటి మా జాతులన్నీ కూడా ఏకైక లక్ష్యం హ్మ్. బీసీలకు రాజ్యాధికారం. అంటే చట్టం చేసే కాడికి మన జాతుల్ని పంపేటటువంటి పనిలో ఉన్నాం అంటున్నాం. హ్మ్. అందులో భాగమే ఈ ఉద్యమాలు. బీసీ సభలు అనంటే ప్రధానంగా య ఇద్దరు ముగ్గురు వ్యక్తులనే చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం. తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తుల్ని, జానా యాదవ్ లాంటి వ్యక్తుల్ని ఇట్లా ఇద్దరు ముగ్గురే కనిపిస్తున్నారు.
అంటే అందరూ మద్దతుతోటే మల్లన్న గారు ముందుకొచ్చి మాట్లాడుతున్నారా? లేదంటే ఎట్లా ఉంది పరిస్థితి? ఇవాళ గతంలో చూసినాం. అంటే 4, 5 దశాబ్దాల నుండి అవును. ఆర్. కృష్ణయ్య గారు. ఇవాళ నువ్వు, నేను ఇంతంత చదువుకున్నామంటే ఆర్. కృష్ణయ్య గారి ప్రమేయం వల్లనే. ఆ రోజులలో ఆయన చదువుకుండు కాబట్టి హ్మ్. ఈ చట్టంలో మనకి ఏమేమి రైట్స్ ఉన్నాయి తెలుసుకోగలిగిండు కాబట్టి వాటి ఇంప్లిమెంట్ చేయమని కొట్లాడిండు. హ్మ్. అంటే మన సమాజానికి అప్పటికి ఇంకా చదువు అందే పరిస్థితి లేని టైంలో అవును. ఇలా ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వాలే కల్పించాలి. హ్మ్. ఆ ఎడ్యుకేషన్ కావాల్సినటువంటి అవకాశాలు ప్రభుత్వాలే కల్పించాలి. హాస్టల్ ఫెసిలిటీస్ వాళ్ళే అవును. కల్పించాలి. అవును. ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటి అన్నిటిని హ్మ్. అందించే క్రమంలో ఒక 40-50 ఏళ్ల నుంచి ఆర్. కృష్ణయ్య గారు హ్మ్. పోరాటం చేస్తూ ఉంటూ అందులో అంతో ఇంతో సఫలీకృతమైండు. అవును. ఆ పుణ్యమాని వాళ్ళ మనలాంటి వాళ్ళం అందరం చదువుకున్నాం. వాస్తవం. కానీ మనం అడుక్కునేది ఏంది? ఈ సమాజంలో 100కి సగానికి పైబడి ఉన్నాం అనేది జగమెరిగిన సత్యం. హ్మ్. ఈ సగానికి పైబడి ఉండబడినటువంటి మనం ఎవరిని చట్టసభలకు పంపుతా ఉన్నాం? అవును. 1-2% ఉండబడినటువంటి అగ్రవర్ణాలు. అంటే అదేదో మనకు మనమే ఓట్లేసుకొని మనకు మనమే పాలించుకోగలిగితే హ్మ్. మన సమాజం 75 ఏళ్ల నుండి వాళ్ళు మనల్ని పరిపాలన చేస్తున్నప్పుడు కూడా మనం ఎక్కడున్నాం, మన స్థాయి ఎక్కడుంది? హ్మ్. ఇవాళకి ఈ పార్టీలన్నీ ఏం చూపిస్తున్నాయి? మన ఊళ్ళలో పోగానే ఇందిరమ్మ ఇల్లు అంటాడు, అవును. పెన్షన్ అంటాడు, రేషన్ కార్డు అంటాడు, ఫీజు రియంబర్స్మెంట్ అంటాడు, హాస్పిటల్లో అవకాశాలు అంటే అంటే ఇవన్నీ ఎవరి కోసం? ఈ బీసీ సమాజం అగ్రవర్ణాలకు పెద్దగా లేదు. అందులో 1-2% ఈకర్ సెక్షన్ ఉంది. వాళ్ళకి ఏ రకంగా కావాలో జరుగుతూ ఉంది. అయితే ఓన్లీ మేజర్గా మనల్ని పరిపాలించే వాళ్ళు మన వాళ్ళు కాకపోవడం వల్ల మనకు 75 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా ఇంత అన్యాయం జరుగుతుందనేది వాస్తవం. అవును. మరి వాస్తవాన్ని చదువు లేనప్పుడు ఒక్కడుగా ఉన్న ఆర్. కృష్ణయ్య గారే గింత పెద్ద ఉద్యమం రెవల్యూషన్ చేసి. తీసుకొచ్చి మనల్ని చైతన్యం చేసి చదువులు అందించిండు. ఇంతమంది చదువుకొని తయారైన తర్వాత ఇవాళ వారు తీన్మార్ మల్లన్న గారు కావచ్చు, ఇంకా అనేక మంది బీసీ సంఘాలు పెట్టుకుని బీసీ సంఘాల పేరు మీద అనేక సంఘాలు ఉన్నాయి. వీటన్నిటిని ఏకం చేసే పనులనే ఇవాళ ఆర్. కృష్ణ గారి నాయకత్వంలో, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో అన్నీ ఒకే గూడి కిందికి వచ్చి అంతిమంగా మనందరి లక్ష్యం రాజ్యాధికారం అయి ఉండాలి. హ్మ్. అది సాధించిన తర్వాతనే ఈ సమాజానికి మేలు జరుగుతుంది అనేటటువంటి వాస్తవాన్ని గమనించి ఈ ఉద్యమానికి పునాది కానీ వేయడం జానన్న జరుగుతుంది. 70 ఏండ్ల పైబడిన స్వతంత్ర భారతదేశంలో ఇంకా మనలాంటి బీసీ అట్టడు వర్గాలు మన హక్కుల కోసం మాట్లాడుతూనే ఉన్నాం. ఇందాక మీరు చెప్పినట్టు ఆర్. కృష్ణన్న 4, 5 దశాబ్దాల పాటు చేసిన ఉద్యమం. ఆర్. కృష్ణన్న గారితోటి కానీ అంటే ఆహ్, వారితోని గాని మనకు లాభము ఇప్పుడు కొత్తగా మల్లన్న లాంటి వాళ్ళు లేదంటే మీలాంటి వ్యక్తులు కొత్త తరం ఈ ఉద్యమాన్ని బేస్ చేసుకొని పైకొస్తున్నారు అనంటే 100% బీసీల న్యాయం జరుగుతదని మీరు భావిస్తున్నారా? లేదంటే మీ తరాలు గూడా ఇట్లనే ఉద్యమాలు చేసుకుంటూ ఉండాలా అంటున్నా? నేనేమంటానంటే 1969, 63 నుంచో తెలంగాణ మూవ్‌మెంట్ జరిగింది. అవును. కానీ 2014ల వచ్చింది. ఎట్లా సాధ్యమైంది? దానికి కొన్ని కారణాలున్నాయి. హ్మ్. 1969 ఉద్యమం అప్పుడు మా తాత పార్టిసిపేట్ చేయలే. ఓకే. మా నాన్న పార్టిసిపేట్ చేయలే. 2001ల స్టార్ట్ అయినటువంటి ఉద్యమంలోకి నేను పోయినా. నా మిత్రులొచ్చిర్రు. హ్మ్. కారణం ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్. చదువుకున్నాం కాబట్టి, ఆ తెలంగాణ అవసరం ఏందో గుర్తించినాం కాబట్టి, ఖచ్చితంగా తెలంగాణ వస్తేనే మన నీళ్లు, జీవితాలు నిధులు, బాగుపడతాయి. నియామకాలు మనకు జరుగుతాయి కాబట్టి, అంటే భవిష్యత్తు కనపడుతుంది. తెలంగాణ వస్తే మనకు భవిష్యత్తు ఏందనేది కనపడతా ఉంది. కాబట్టి ఆ ఉద్యమంలో అందరం సకల జనులం ఇన్వాల్వ్ అయిన వచ్చింది. ఇప్పుడు కూడా నేనేమంటున్నా అంటే ఇంకా అట్లా కలలు కనేటోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అతి తొందరలోనే సమాధానం చెప్తాం. హ్మ్. ఇప్పుడేమంటే తెలంగాణ ఆ! రాష్ట్ర ఒకటే ప్రశ్న ఏందంటే ఇన్నేళ్లుగా ఆర్. కృష్ణన్న లాంటి పెద్ద వ్యక్తులతోని గాంధీ, తీన్మార్ మల్లన్నతోటి అయిపోతదా? లేదంటే జానయ్యతోటి అయిపోతదా? వీళ్ళతోని అయ్యేదేంది? పోయేదేంది? అని మాట్లాడే వ్యక్తులకు ఏం సమాధానం అంటున్నా? నేనేమంటున్నా వాళ్ళకు సమాధానమే తెలంగాణ మూవ్‌మెంట్ అంటున్నా. అయితే ఉదాహరణ. ఇంకోటి తెలంగాణ మూవ్‌మెంట్ చేసి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్‌కి అప్పజెప్తే కేసీఆర్ ఏమనుకుంటుంటే ఇక నేను బతికినంత కాలం నేనే ముఖ్యమంత్రి రాష్ట్రానికి అనుకుండు. అనుకున్నాడా? ఆ రకమైనటువంటి పరిపాలన చేసి ఆ రకమైన నియంతృత్వ పాలన కొనసాగించిండు. హ్మ్. అట్లాంటి నియంతృత్వ పాలన చేసినటువంటి ఇయాల పార్టీ ఎక్కడుంది? హ్మ్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తానని కలలో కూడా ఊహించలే. హ్మ్. ప్రత్యామ్నాయం లేదు. బీజేపీని నమ్మే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. టీఆర్ఎస్‌ని మాత్రం హ్మ్. భరించే ఓపిక లేదు. కాబట్టి ఆల్టర్‌నేట్ కనబడ్డది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. హ్మ్. అంటే మార్పు అనేది మనకు జరుగుతున్న పరిస్థితుల ప్రభావంతోని వచ్చేటటువంటిది. హ్మ్. ఇవాళ బీసీలకు కూడా ఏం చెప్తున్నామంటే ఎంతసేపు అంటే మాకేం తెలవని రోజు మీరు అధికారాన్ని అనుభవించిర్రు. మాకేం చేసినా మీరు ఇసిరితే మేము తీసుకోగలిగాం. హ్మ్. ఇవాళ మేము చదువుకున్నాం గదా! మా తల్లిదండ్రులు చదువుకోకపోయినా మాకు చదువు ఇచ్చిర్రు. అవును. ఆ చదువులో మీరు ఈడబ్ల్యూఎస్ లాంటి వాటితోని ఏ రకమైనటువంటి దోపిడీ చేస్తుందో మా కళ్ళకు కనపడతా ఉంది. హ్మ్. ఈడబ్ల్యూఎస్ అనేది ఇంత దుర్మార్గమైనటువంటిది అంటే ఈ దేశంలో, హ్మ్. ఈ భారతదేశంలో ఈ బీజేపీ పార్టీ
బీసీలని ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి జనాభా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికల్లా 6-7% లేనటువంటి వాళ్ళని ఇవాళ 10% దోషి పెడతా ఉన్నారు. అదే తమిళనాడు రాష్ట్రంలో ఎందుకు జరగట్లే? అవును. అక్కడ బీసీ సమాజం అలర్ట్ అయింది. బీసీలే ముఖ్యమంత్రిగా ఇలా అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నారు కాబట్టి దానివల్ల బీసీలకు జరిగే నష్టం వాళ్ళకు ఐడెంటిఫై చేయగలిగారు కాబట్టి అక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే ఇక్కడ ఓసీలు కాబట్టి కేసీఆర్ రాత్రికి రాత్రే 10% దోషిపెట్టాడు. ఎందుకు? వాళ్ళకు సంబంధించినటువంటి వర్గాలకు మేలు జరిగేటటువంటిది కాబట్టి. ఇవాళ కులగణన పేరుతో కూడా మీరు చూస్తూ ఉన్నారు. అంటే ఎంత బరితెగింపు అంటే దీన్ని బీసీలు చదువుకొని మేధావులు ఇవాళ హైకోర్టు స్థాయి జడ్జిల దానికి కూడా మీరేమో కేసీఆర్ అసలు బీసీలు వెనుకబడ్డానికి కారణం 10 ఏళ్ల కేసీఆర్ గారి పరిపాలన అని మీరు చెప్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం తీసిన లెక్కల్ని బట్టి చూస్తే గతంలో కేసీఆర్ గారు బీసీ లెక్కలే కరెక్ట్ అని చెప్తున్నారు కదా మరి. దీని ఏమంటారు? లెక్కలే కరెక్ట్ అయితే ఆయన ఎందుకు బయట పెట్టలే? ఆయన బయట పెట్టుంటే ఇలా ఈయన లెక్కలు తప్పని వాదన జరిగేది కదా. ఆయన లెక్కలు చేసిండు, తప్ప ఒప్ప పక్కకు పెట్టండి. అసలు ఆయన బహిర్గతమే చేయలేదు కదా. ఆయన నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే ఆ రోజు ఆ లెక్కలు అధికారికంగా బహిర్గతం చేసి ఉంటే ఇవాళ ఈయన తప్పు చేయడానికి ఛాన్స్ లేదు కదా. ఇవాళ మనం అనుకుంటానికి ఈ ఓటర్ ఐడి కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా అసంబద్ధమైనవి కావుగా. ఒక పద్ధతి ప్రకారం గణన చేసినటువంటివే కదా. నువ్వు ఇలా ఓటర్ లిస్టులో 3,32,00,000 మంది జనాభా ఓటర్లుగా నమోదై ఉంటారు. నీ రాష్ట్ర జనాభా మొత్తం కలిపితే 3,65,00,000 నువ్వు లెక్క చూపిస్తావు. మరి ఇప్పుడు నువ్వు బిలో 18 years ఉన్న వాళ్ళంతా ఎడిపోవాలి. వీళ్ళంతా కలిపితే దాదాపు 90 లక్షల చిల్లర వీళ్ళు అన్ని కలిపితే 4 కోట్ల పై చిలుకు ఈ జనాభా ఉంటుంది. నువ్వు 3,65,00,000 3,70,00,000 అని లెక్కలు చూపిస్తే ఈ బీసీ సమాజాన్ని కావాలని తగ్గించే కుట్ర చేస్తే ప్రభుత్వం తప్పిదం ఉందనేది మీరైతే భావిస్తారు కదా. నేను భావించడం ఏంది, ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా భావిస్తున్నారు కదా. ఇలా తీర్మానం మల్లన్న ఎవరు ఆ ప్రభుత్వంలో భాగస్వామి కదా, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఎవరన్నా ఇలా కాంగ్రెస్ పార్టీలో భాగస్వామి కదా. సార్ మళ్ళీ చెప్పండి, తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమా కాదా? రైట్. ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంత పెద్ద ఎత్తున ఉందో అందరికీ తెలుసు. టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టడంలో ఆయన పాత్ర ఏంది ఈ తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. అట్లాంటి వ్యక్తి వాళ్ళు మాట్లాడితే ఎందుకు 2 సార్లు అడిగినానంటే తీన్మార్ మల్లన్న గారు మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే సమాజం ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అసలు మల్లన్న అనే వ్యక్తి పార్టీలోనే ఉన్నాడా బయట ఉన్నాడా అనే కాన్సెప్ట్ లో ఉన్నారు కాబట్టి ఆ క్లారిటీ మీతోటే చెప్పించినాను. అయితే నేనేమంటున్నానంటే అందరు తీన్మార్ మల్లన్నలు కాలేకపోతున్నారు కాబట్టి మన భవిష్యత్తుకి ఇట్లా అయిపోతా ఉంది. ఇవాళ ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ ఉండు. ఇలా రాహుల్ గాంధీ రాష్ట్రం కాదు దేశం అంతా కులగణన జరగాలని మాట్లాడుతూ ఉంటాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు వచ్చిన కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పిండు? బీసీలని కులగణన చేపట్టి 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థలకు పోతాం, బీసీలకు కాంట్రాక్ట్లలో వాటా ఇస్తాం, ప్రొక్యూర్మెంట్లలో వాటా ఇస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న అసెంబ్లీలో చెప్పారు కదా, దాదాపు 42% రిజర్వేషన్ ఇస్తాం, బీసీ అభ్యున్నతి కోసం మేము పోరాడతాం పాటుపడతాం అంటున్నారు. యానిచ్చిస్తాడు ఆయన? రేపు స్థానిక సంస్థలు వస్తాయి కదా, యానిచ్చిస్తా అంటుండు. ఎక్కడి నుంచి ఇస్తా అంటుండు? ఆయన పార్టీ పరంగా ఇస్తా అంటుండు. ఆయన ఏయంగానే అవతల ఆయన యుద్ధ అదా మేము కోరుకుంది, అదా మేము కావాలనుకుంటుంది, దానికోసం అన్ని అధికారంలో తీసుకొచ్చింది. చట్టపరంగా ఇవాళ ఎస్సీలకు ఏ రకంగానైతే ఉన్నాయో ఎస్టీలకు ఏ రకంగా ఉన్నాయో ఆ పద్ధతి ప్రకారం చట్టం చేయమని చెప్తా ఉన్నాం. ఇవాళ బీజేపీ కూడా బీసీలకు అన్యాయం చేసింది. ముస్లిం బీసీలు అంటారు, ఓసీ బీసీలు అంటారు అంటుంది. నేనేమంటుంటే ఈ పార్టీలు అన్నిటికీ నిజంగా బీసీల మీద శుద్ధశుద్ధి ఉంటే వీళ్ళందరూ కలిసి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసుకొని సెంట్రల్కు పంపించి అక్కడ ఉభయ సభలలో ఆమోదం చేసి రాష్ట్రపతి ఆమోదం తీసుకుంటే వన్ డే. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావడానికి ఎంతసేపు పట్టింది? అన్ని రాష్ట్రాలల్లో అసెంబ్లీలో తీర్మానం జరుగుతుంది, కేంద్రంలో తీర్మానం జరుగుతుంది, రాష్ట్రపతి ఆమోదం జరుగుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ మన కాడికి వచ్చేసరికల్లా వాళ్ళు ముసలి కన్నీరు గార్చుడు తప్పితే అసలు దాన్ని నిజంగా అమలు చేయాలి. కనీసం ఇప్పుడు కులగణనలో తప్పుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆ 42% వీళ్ళకి న్యాయంగా అమలు కావాలనుకున్నప్పుడు అన్ని పార్టీలు కలిసి కూర్చొని ఐక్య కార్యాచరణ ప్రకటించి ఎట్లయితే అమలు అవుతుంది అనే దాని మీద చర్చ చేయాలి తప్ప నువ్వు చేసింది తప్పు నేను చేసింది తప్పు ఈయన దాన్ని ఆయన ఎత్తి చూపు ఆయన దాన్ని అంటే ఇదంతా కావాలని వీళ్ళందరూ కూడా ఈ పార్టీలు ఉన్న అగ్రవర్ణాలు అందరూ అనుకొని చేస్తున్నటువంటి కుట్ర. దీన్ని మా బీసీ సమాజం గతంలో ఉన్నంత ఈజీగా మరి కాంగ్రెస్ లో ఉన్న బీసీ నాయకులు ఎట్లా చూడాలంటున్నా? ఇవాళ వాళ్ళు కూడా ఏంది ఎవరో ఒకరు ఇప్పుడు మల్లన్న లాంటోడు మాట్లాడగానే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పంగానే గాంధీ భవన్ కాడ స్వీట్లు పంచుకోవడం, టపాకాయలు కాల్చడం, అంటే నిజమైన బీసీలకు న్యాయం జరిగిందని వాళ్ళు బీసీ సమాజం వాళ్ళని భవిష్యత్తులో ఏ రకమైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పనికి ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలని బీసీ సమాజం చూస్తుంది. మేము ఏమంటున్నాం అంటే మల్లన్న అనే వ్యక్తి ఇవాళ మాట్లాడింది ప్రతిపక్షాలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి కదా. మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు వాళ్ళకు అర్థం కావాలి కదా మల్లన్న ఏం తప్పు మాట్లాడిండు. ఇవాళ వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని చెప్పమనండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా బీసీ మినిస్టర్లు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, కొండ సురేఖమ్మ కావచ్చు, ఇంకా బీసీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అదేదైతే కులగణన చేపట్టింది 100% అది కరెక్టు అంటే అదే గాంధీ
బొమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళ గుండె మీద చేతులు వేసుకొని చెప్పమని చెప్పండి, మేము డ్రాప్ అయిపోతాం, మేము మాట్లాడం. పార్టీలో ఉంటూ ఇష్టం వచ్చినట్టు పార్టీల వ్యక్తుల్ని తిట్టుకుంటా ఒక ఒక కులాన్ని దూషించడం కరెక్ట్ అంటారా? ఏ కులాన్ని దూషించిండు మీరు చూసిరు కదా. ఆ. అంటే అదే కులం ఇవాళ బీసీల ఓట్లతో అధికారాన్ని 75 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నటువంటి కులం ఇన్నాళ్ళ తర్వాత మేము బీసీలో మాకు జరుగుతున్న అన్యాయం మీద మేము మాట్లాడితే వాళ్ళు పెట్టినటువంటి మెసేజ్కి రిప్లై ఇచ్చిండు తప్పితే ఏ కులాన్ని తిట్టలే. వాళ్ళు దాన్ని అట్లా ప్రాపగండ చేసుకుంటూ పోతాం. మళ్ళీ రెడ్లు మా ఉత్స తాగాలి అనొచ్చునా? ఆ మాట అనొచ్చునా? నువ్వు ఆ వేదిక మీద మళ్ళీ మీకు ఒకటి చూపించు, నా ఫోన్లో కూడా ఉంది, నీకు కావాలంటే నీకు చూపిస్తా. ఫోన్లో కూడా పెట్టుకున్నారా? అరే మా బీసీలు అందరి ఫోన్లలోకి వచ్చింది. ఒక రెడ్డి, మహేష్ రెడ్డి అనేటటువంటి రెడ్డి, అరే మీ బీసీలు బతికినంత కాలం మా రెడ్లో ఉచ్చదాకుండా బతకాలరా అని మెసేజ్ పెట్టిండు. ఆ మెసేజ్కి రిప్లై ఇచ్చిండు తప్ప మల్లన్న కావాలనిలే. కానీ దాన్ని ఏంది ఇవాళ వాళ్ళంతా అగ్రవర్ణాలు అందరూ కలిసి మమ్మల్ని అంటాడా? అరే అసలు అన్నదెవరు, ఎవరిని అన్నారు, ఎవరిని అంటే దానికి రిప్లై ఇచ్చారు అనేది పక్కకు పెట్టి మమ్మల్ని ఉచ్చదాగా తప్పు. అది ఒకవేళ వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా. ఒట్టే జానా యాదవ్ అనే వ్యక్తి గతంలో మీ చరిత్ర చూసుకుంటే అణగారిన వర్గాల కోసమే ఎక్కువ శాతం మాట్లాడిన పరిస్థితులు మనం చూసినాం. కానీ ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకొని తిరుగుతున్నాడా, లేదంటే మల్లన్న గారిని మంత్రి చేయడానికి తన ఆ బాధ్యతల్ని ముందేసుకొని తిరుగుతున్నాడా జానా యాదవ్ గారు? ఇప్పుడు ఒటజానే మాట్లాడితే మల్లన్న మంత్రి అవుతాడు, ఒటజానే కావాలంటే మల్లన్న ఇంకేదో అవుతాడు అని మీ నమ్మకం, ప్రజల నమ్మకం. ఒక నిజంగా అదే అనుకో అయితే నష్టమైంది, మల్లన్నకు మంత్రి అయ్యేటటువంటి అర్హత లేదా? అంటే అవ్వాలని కోరుకుంటున్నారు కదా మీరు. అరే ఎందుకంటే స్వాగతిస్తారు కదా. ఎందుకు స్వాగతించాం అంటున్నా. మల్లన్నకు మంత్రి అయ్యే అర్హత లేదు అంటే మేము వద్దన్నాం అంటే మా కాడ మంత్రిగా మేము బాధ్యత తీసుకునేటటువంటి కెపాసిటీ లేదని మేము ఒప్పుకున్నట్టే కదా, అవునా కదా? ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో మల్లన్న పాత్ర, ముఖ్యమంత్రి గారి పాత్ర ఎంత ఉందో మల్లన్న పాత్ర కూడా అంతే ఉంది. కానీ వాళ్ళ అంటే మీరు మల్లన్న గారి శ్రేయోభిలాషిగా, మల్లన్న గారి అతన్ని అభిమానించే వ్యక్తిగా అతన్ని మంత్రి రావాలని కోరుకోవడంలో తప్పులేదు. అతన్ని మంత్రి రావడం కోసం బీసీ ఉద్యమాన్ని ముందుకు పెట్టుకొని బీసీ ఉద్యమాన్ని మేము మోస్తున్నాం, అటువంటి ఎజెండాని మేము ముందుకు తీసుకుపోతాం అనడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాం? మేము ఏమంటున్నాం అంటే మల్లన్న మంత్రి కావాలని ఉందా అన్నప్పుడు నీకు సమాధానం చెప్తున్నాం. మల్లన్నకు మంత్రి అయ్యేటువంటి అవకాశాలు. కానీ ఈ రాష్ట్రంలో ఏదైతే రాజీవ్ గాంధీ గారు ఈ కులగణన చేపట్టి ఎవరికి ఎంతో అనేటటువంటి మాట చెప్తున్న రాహుల్ గాంధీ గారి మాటని ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు అమలు చేస్తుంది అంటున్నా. ఇవాళ బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారు? 50% మేము ఉన్నాం. అంటే ఈ క్యాబినెట్లో సగానికి సగం బీసీలు ఉండాలి. ఎక్కడుంది? ఇద్దరికి ఇచ్చి ఆ ఇద్దరితోని అన్ని చేపిస్తా ఉన్నాం. మరి నీకు నిజంగా ఇంత దేశం అంతా కావాలనుకున్నాను, నీ పార్టీ అధికారం ఉన్న కాడ అయితే ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఎక్కడ శుద్ధశుద్ధి ఉంది మీకు అంటున్నా? మేము అనగానే మల్లన్నని మంత్రిని చేస్తాను కానీ మీరు అంటా ఉండ్రు. మేమేమంటే మల్లన్న మంత్రి అయినా కూడా ఇంకా సగం మంది కావాలి. ఇలా 18 మంది 16 మంది, అందులో సగం జీలిస్తే బీసీ మంత్రులే ఉండాలి. మల్లన్నకి బీసీ వర్గానికి సంబంధం ఏందన్నా ఇదే మల్లన్న ఇప్పుడు బీసీల గురించి మాట్లాడే మల్లన్న గారు గతంలో బీసీ వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన సందర్భాలు అయితే ఎక్కువగా ఎక్కడ చూడలేదు కదా. ఎందుకు బీసీ సమాజం మల్లన్నని మీలాంటి వ్యక్తులను నమ్మాలంటే? బ్రదర్ నేనేమంటున్నానంటే మల్లన్నకి ఏం సంబంధం అన్న, మల్లన్న ఇయ్యాలేదు. అరే ఏదైనా సమయం వచ్చినప్పుడే మాట్లాడతారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం 69 నుంచి చేసుకుంటూ వచ్చి మనని ఎందుకు ఇవ్వాలన్నా అంటే దానికి ఏం సమాధానం చెప్తాం? ఇలా అవకాశం వచ్చింది, ప్రజలందరికీ చైతన్యం వచ్చింది, అరే మనకి ఇంత అన్యాయం జరుగుతుంది అనే దాని మీద ఎవరో ఒకరు ఇప్పుడు అక్కడ మల్లన్న మాట్లాడుతుందంటే ఇక్కడ జానన్న నేను ఇలా మాట్లాడతలే. నేను బిఫోర్ ఎన్నికల ముందే మాట్లాడినా. ఎందుకు మాట్లాడినా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు ఏదో జరుగుతుంది అనుకున్నాం, కానీ అది జరగలేదు. బీసీలకు అణచివేత జరిగింది తప్ప మేలు జరగలేదు అనే దాని మీద నేను గ్రహించిన కాబట్టి నేను ఆ రోజు లేచి రోడ్డు ఎక్కినా. నా మీద 100 కేసులు పెట్టినా కూడా నేను నిలబడే ఉన్నా. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు కులగణన చేపడతా అన్నారు, బీసీలకు ఇది అన్నారు, అది అన్నారు, ఇవన్నీ అమలైతే అనే దాని మీద మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయాలి. కానీ అధికారంలోకి వచ్చిన కాంచి ఎక్కడ కూడా బీసీల కోసం ఏం చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఆయన ప్రశ్నిస్తుండు. ఇవాళ ఎందుకు ప్రశ్నించాలంటే మొన్నటి వరకు టైం ఇచ్చిండు. బీఆర్ఎస్ పార్టీ చేస్తలేదని బీఆర్ఎస్ మీద ఫైట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చి వచ్చిన తర్వాత ఏడాది దాటిపోయినా కూడా నిజంగా మల్లన్న గారికి బీసీ సమాజం చైతన్యం కావాలని అంటే, లేదంటే రాజకీయంగా బీసీ సమాజం ముందు అడుగు రావాలని అంటే అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోరాటాలు చేయొచ్చు కదా. ఇంకా పదవిలో ఎందుకు కొనసాగుతున్నాడు? నల్గొండ వెళ్ళడం ఏంటి, జానారెడ్డి లాంటి, కోమటిరెడ్డి లాంటి వాళ్ళని తిట్టడం ఏంటి, ఖమ్మం వెళ్ళడం ఏంటి, పొంగులెట్టి లాంటి వాళ్ళని తిట్టడం ఏంటి? పార్టీలో ఉండి పార్టీ వ్యక్తుల్ని, పార్టీకి కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఏం చెప్తారు? పార్టీ కార్యకలాపాలకు, పార్టీ ఎజెండాకు, పార్టీ మేనిఫెస్టోకు వ్యతిరేకంగా ఎక్కడైనా మాట్లాడితే ఆధారాలతో చూపించమని చెప్పి నేను కూడా సమాధానం చెప్తా. ఆయన పార్టీలకు పోయిందే బీసీలకు న్యాయం జరుగుతుందనే కాన్సెప్ట్తోనే వాళ్ళు మేనిఫెస్టో రెడీ చేసిర్రు. వాళ్ళ కామారెడ్డి డిక్లరేషన్లో ఏం పెట్టిండు, బీసీల గురించి ఏం మాట్లాడిర్రు, ఈ బీసీ కులగణనే చేపడతా అని ఎలక్షన్ ముందు ఎజెండాలో ఉందా లేదా?
42% ఇస్తా అమలు చేస్తామని ఉందా లేదా? ఉమ్, అవన్నీ ఇంప్లిమెంట్ చేయమని కొట్లాడుతుంటే నువ్వు పార్టీలు ఉండేది నువ్వు పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఉమ్, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీతో మెడలోంచి చేపాల్సిన బాధ్యతలు ఆయన ఉండి ఇవాళ పార్టీ మీద ఫైట్ చేస్తుంటే పార్టీలు ఉండి ఎందుకు మాట్లాడాలంటే పార్టీ బయటకు ఎందుకు వచ్చి మాట్లాడతాడు? పార్టీలు ఉండే మాట్లాడతాడు. ఉమ్, నీ పార్టీ అధికారం రావడానికి ఆయన ఒక భాగస్వామి కదా. నువ్వు ఇలా పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండవు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిసైడ్ చేసిందో రాహుల్ గాంధీ గారు కామన్ డిక్లరేషన్లో మాట్లాడింది వాస్తవమే కదా. ఉమ్, అది ఇంప్లిమెంట్ చేయమనే కదా. ఇవాళ ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీ కులగణన తప్పు పడతా ఉన్నాయి. అవును. అందులో నుంచి ఆయన కూడా తప్పు పడతా ఉండు. నువ్వు ఆయననే తప్పుగా ఎందుకు చూస్తా ఉండ్రు? మీ పార్టీ తప్పుగా ఎందుకు భావించరు? అంటే పార్టీలో ఉండి పార్టీలో జరుగుతున్న తప్పిదాలు మాట్లాడుతుంది కాబట్టి ఆబ్వియస్గా ఎవరైనా గమనించవచ్చు, అందులో తప్పే. అంటే నీ పార్టీ అలా అధికారంలోకి రావడానికి కారణమే బీసీలు. ఉమ్. బీసీలు ఎజెండా ఎత్తుకురు కాబట్టి మీ పార్టీ అధికారం ఇవాళ దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే పార్టీ అది కేవలం ఒక ఆగకపోతే ఒక ఒక మల్లన్న గారు మాట్లాడితే అయిపోతుందా? బీసీలో మంత్రులు లేరా, బీసీలో ఎమ్మెల్యేలు లేరా, పొన్నమన్న లాంటి వాళ్ళు లేరా? అంటే ఎంతమంది నువ్వు లేరు బీసీలో? నువ్వు గట్ల మాట్లాడినా బాగుంది. నువ్వు మాట్లాడటాన్ని తప్పు పట్టకు, కానీ మాట్లాడని వాళ్ళ గురించి మాట్లాడు. ఉమ్, ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు అధికారంలో ఉన్నంతకాలం ఏం మాట్లాడిండు? ఉమ్, ఇవాళ ఎందుకు నిజంగా పొన్నం ప్రభాకర్ గారు మా జాతి బిడ్డ, మేము గౌరవిస్తాం ఇలా మంత్రి హోదాలు. అవును, అవును. కానీ ఇవాళ పొన్నం ప్రభాకర్ గారితోని ఈ తప్పని ఒప్పించలేనటువంటి పరిస్థితుల ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళ అంతరాత్మకు తెలుసు. అంటే మీరు పొన్నం ప్రభాకర్ అని తప్పు పడుతున్నారా? మాట్లాడకపోతే పొన్నం ప్రభాకర్ అన్నైనా తప్పు పడతాం, ఎవరినైనా తప్పు పడతాం. ఉమ్, నేనేమంటున్నా అంటే వాళ్ళ ఆత్మసాక్షిగా ఈ కులగణన కరెక్టు అని వచ్చి బయటకు వచ్చి గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని గుండె మీద చేసుకొని చెప్పమంటున్నాం. ఉమ్, మేము ఏమంటున్నాం, మేము ఏం తప్పు మేము కూడా చెప్పట్లే. నువ్వు ఇచ్చినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో అవును. ఎలక్షన్ సంబంధించినటువంటి సిఇఓ డిక్లరేషన్ కావచ్చు, మేనిఫెస్టో 3,32,00,000 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అవును. అవునా కదా? నీకు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఓటు హక్కు లేనటువంటి వాళ్ళు దాదాపు 90 లక్షల మంది ఉన్నారు. అవును. 0 నుంచి 3 years బిలో వాళ్ళు ఒక 7-10-20 లక్షలు ఉంటారు. అవును. అంటే ఇవన్నీ కలిపితే నువ్వు ఇచ్చిన జనాభా 3,70,00,000 అనుకున్నాం. ఉమ్, ఉమ్, 3,70,00,000 ఇది 4,30,00,000 ఎంత వేరియేషన్ ఉంటుంది? ఉమ్, నువ్వు ఎట్లా లేకుంటే ఇదన్నా తప్పని చెప్పాలి, అదన్నా తప్పని చెప్పాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి కదా. ఇది చేసినా అది చేసినా నీ ప్రభుత్వమే కదా. ఉమ్, ఇలా కులగణన చేసినా మీ ప్రభుత్వమే. ఇవాళ ఎలక్షన్ కమిషన్ కాడ ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ అయినా మీదే, ఉమ్, ఇవాళ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటిదైనా మీదే కదా. అంటే వీటన్నిటికీ బాధ్యులు ఎవరైతారు? ఈ తప్పులన్నిటికీ ప్రభుత్వమే కదా. ఉమ్, ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకునే క్రమంలో ఇవన్నీ మాటలు. అంటే ఎవ్వరు ఉత్పత్తి కాలే, ఓన్లీ ఓసీలు మాత్రమే 16 లక్షలు ఉత్పత్తి అవుతారు. బీసీలు మాత్రం ఎస్కేఎస్ తప్పు అంటారు. కేసీఆర్ గారు చేసిన సర్వే తప్పే కావచ్చు. నువ్వు ఎందుకు డిలీట్ చేసినావా? ఉమ్, నువ్వు రుజువు చేయాల్సి ఉంటే ఆయన చేసిన సర్వే అంతా తప్పని కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ బీసీలు అలర్ట్ అయ్యి ఎస్కే సర్వేలో దీనికి దానికున్న లెక్కలలో ఓన్లీ ఓసీలు పెరిగిరు, బీసీలు తగ్గిరు అనేది వాస్తవాలు బయటికి దిగనే మా మరిచెన్నారెడ్డి గారి దాంట్లో ఉన్నటువంటి దాన్ని వెబ్సైట్ ఉన్నట్టు దాన్ని డిలీట్ చేసి పడేసారు. ఉమ్, ఎట్లా డిలీట్ చేస్తారు? మేము ఏమంటున్నాం అంటే బ్రదర్, ఉమ్, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఈ బీసీ సమాజం అంతా కూడా ఇవాళ చూస్తూ ఉంది. అవును. మీరు చేస్తున్నటువంటి తప్పిదాలని, బీసీల మీద మీరు గారుస్తున్నటువంటి ముసలి కన్నీరుని మా బీసీ సమాజం అబ్జర్వ్ చేస్తుంది. మా పిల్లలు ఇవాళ చదువుకుర్రు, మేధావులు, అనేక రంగాలలో ఇవాళ నిష్ణాతులుగా ముందుకొచ్చిండ్రు. ఉమ్, ఇవాళ గతంలో మీరు ఏం చేసినా పట్టించుకోలే, అవును. కానీ ఇవాళ వీటన్నిటికీ కారకులు ఎవరు? ఉమ్, మనం ఎన్నుకున్నటువంటి పాలకులే అవును. మనల్ని వంచిస్తారు అనేటటువంటి వాస్తవాలు తెలుసుకునే కాడికి వచ్చారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ పార్టీల యొక్క పద్ధతులు మార్చుకొని మీరు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉమ్, ఈ ఉన్న 42% అయినా అమలు చేయడానికి, చట్టరూపం దాల్చడానికి ఏ మార్గాలు ఉన్నాయో వెతకాలే తప్ప ఈ పార్టీలన్నీ ఉమ్, ఈయన మీద ఆయన దుమ్మెత్తిపోసి, ఆయన మీద ఈయన దుమ్మెత్తిపోసి ఈ కాలాన్ని కాస్త పుణ్యకాలాన్ని కథం చేసి అవును. తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా అని చెప్పుకుంటూ పోతే ఇవాళ ఈ రాష్ట్రంలో బతికినంత కాలం నేను అనుకున్నటువంటి మోనార్కుని ఉమ్, ఏ రకంగా బొందబెట్టిరో మరి మీకు కూడా గదే గతి పడుతుంది. భవిష్యత్తు బీసీలదే, రాజ్యాధికారం వైపు కానీ మా బీసీ సమాజం అంతా ప్రయాణం చేస్తుందనే మాట 100% ఈ సమాజంలో ఎవరిని మందలిచ్చినా చెప్తారు. ఎందుకంటే భవిష్యత్ బీసీలదా, బీసీ నినాదం ఎత్తుకున్న మల్లన్న గారిదా? ఇందులో చాలా పరమార్థం ఉంది, నేను తర్వాత చెప్తాను. బీసీలదా, బీసీ నినాదం ఎత్తుకున్న 119 నియోజకవర్గాలు ఉంటాయి. అవును. మల్లన్న ఒక్కడే 119 నియోజకవర్గాల ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకోలేదు. కానీ మల్లన్న బీసీ సమాజం కనుక అన్ని స్థాయిలో నిలబడితే మల్లన్న గారు ముఖ్యమంత్రి అని చెప్పి మల్లన్న గారే మాట్లాడుతున్నారు. మీరు ఏర్పాటు చేసిన సభల మీద మీరే మాట్లాడుతున్నారు. అవును భయ్, నేనేమంటున్నంటే తెలంగాణ ఉద్యమాన్ని నెత్తిరెత్తుకుంది కేసీఆర్. ఉమ్, ఈ రాష్ట్రంలో చాలా మంది మరి ముఖ్యమంత్రి ఆయన ఎందుకు ఉద్యమాన్ని ఆయన నెత్తిన పెట్టుకుని మోచిండు కాబట్టి ఉమ్, ఆయనను చూసి పబ్లిక్ ఆయన వైపుగా ర్యాలీ అయ్యారు, ఆయన ఓటేశారు. ఉమ్. రేపు కూడా మేము ఏమంటున్నాం అంటే ఇవాళ బీసీలలో 40-50 ఏండ్లు పోరాటం చేసిన ఆర్ కృష్ణయ్య గారిని కాదని పక్కన పెట్టి నిన్నగాక మొన్న నినాదం ఎత్తుకున్న మల్లన్న గారు ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఇది మీకు పద్ధతి అనిపిస్తుంది. నేను ఏమంటున్నంటే
ఆర్ కృష్ణయ్య గారిని పక్కకు పెట్టి ఈ కొత్త పంచాయతీలన్నీ అగ్రవర్ణాలు చేసే కుట్రలు. కానీ నువ్వు అగ్రవర్ణం కాదుగా తమ్ముడు, నువ్వు వెనకబడే వర్గాలలో అవును. ఉన్నావు. అవును. నీకెంత అన్యాయం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ నీది నువ్వు చూసుకుంటలేవు. కానీ ఈ పంచాయతీలు ఎందుకు తమ్ముడు? నేనేమంటున్నా అంటే ఆర్ కృష్ణయ్య గారు నువ్వు అన్నా కాదన్నా ఈ భారతదేశ వ్యాప్తంగా కూడా జానన్న, బీసీల యొక్క జానన్న, మీరంటే బీసీల యొక్క వ్యక్తిగతంగా నాకు ఆరాధ్య లేదు. దైవం. మిమ్మల్ని నేను ఎన్నో ఏళ్ళుగా నన్ను కాదు నన్ను కాదు ఎవరిని కూడా నేను ఏమంటానంటే మీలాంటి మీరు ఒప్పుకోవాల్సింది ఏంటంటే మల్లన్న ఇలా నినాదం ఎత్తుకుంటే మల్లన్నకు ఒక అపవాదు ఆర్ కృష్ణ అంటే మీలాంటి వ్యక్తుల ద్వారా కూడా సమాజానికి ఒక చెడు సందేశం పోతుంది. అది నాకు బాధ అనిపిస్తుంది. ఏం చెడు పోతుంది? ఏందా సందేశం అంటే బీసీ సమాజం ఇంకా బయటికి రావాల్సిన పరిస్థితి అవసరం ఉంది. దాన్ని మీరు ఎవరు కాదనలేరు. ఓకే, బీసీలలో గనక రాజకీయంగా ప్రేరణ పొందితే ముఖ్యమంత్రి మల్లన్న గారే ఉంటారు అని చెప్పడం ఇది దేనికి సంకేతం అంటున్నా. అయితే నేను ఏమంటానంటే ఇప్పుడు మోసేట్టుని పక్కకు పెట్టి ఉమ్, ఈ మూలకు ఒక ఆయన ఉంటే ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? ఉమ్, ఇవాళ ఏమంటున్నాం, బీసీలకు ఇంతో అంత చైతన్యం కలిగిందంటే ఇవాళ మల్లన్న అనేవాడు పొద్దుగాల 6 గంటలకు లేచి ఉమ్. లైవ్ మాట్లాడుకుంటా ఏ నియోజకవర్గాల్లో మనం ఎంతమంది ఉన్నాం, ఏ నియోజకవర్గాల్లో మన పరిస్థితి ఏంది, మన మంచి ఏంది, మన చెడు ఏంది, మనకి ఏ రకంగా అన్యాయం జరుగుతుందో ఇలా ఎత్తున పెట్టుకుని మోస్తా ఉండబ్బా. ఉమ్. ఇవాళ ఆయన చెప్తున్నటువంటి దాన్ని రియలైజ్ అయ్యి చాలా మంది ఇలా బీసీ సమాజం ఎడ్యుకేట్ అవుతా ఉంది. ఉమ్. ఆయన వైపుగా ర్యాలీ చేస్తా ఉన్నారు. దానికి ఆయన బాధ్యత తీసుకోమని మేము అంటున్నాం. ముఖ్యమంత్రిగా మల్లన్న గారిని అనౌన్స్ చేసిన తర్వాత ఇవాళ బీసీ ఎందుకైతే- సమాజం అంతా మీ పక్కన నిలబడుతుందన్న మీకు నేను నమ్మకం ఉందా? ఏమంటున్నానంటే బీసీ సమాజం ఇవాళ మీకు మద్దతు ఇస్తుందా? నేను బ్రదర్ నువ్వు మల్లన్న ముఖ్యమంత్రి అంటే కాడు. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. నువ్వు రేపు మల్లన్న ముఖ్యమంత్రి కాదని చెప్పిన తర్వాత కూడా మరి స్టేజ్ మీద మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? బ్రదర్ 119 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు గెలవాలి. దాంట్లో సగానికి పైభాగం ఎవరినైతే మెజారిటీ రావాలి. మెజార్టీ ఎవరినైతే సూచిస్తుందో వాళ్ళైతే. కానీ ఇవాళ ఏదో ఇప్పుడు ఒక ఉద్యమాన్ని లేపుతున్నాం, దాన్ని జస్ట్ ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం ఎవరో ఒకరు వాళ్ళ తృప్తి కోసం ఏదో మాట్లాడటానికి కూడా అర్హులం కదా. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మీరు మాట్లాడినా మల్లన్న గారు మాట్లాడినా ఎవరు ఏం మాట్లాడినా కూడా ప్రజలు దాన్ని అడిక్ట్ అవుతా ఉన్నారు, రిసీవ్ చేసుకున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో నేనే ముఖ్యమంత్రి అని మీరు అనౌన్స్ చేసుకొని ముందుకు పోతే మల్లన్న ఎక్కడ అనలే, వినండి, మల్లన్న ఎక్కడ నేను ముఖ్యమంత్రి అన్నట్టు ఉంటే చెప్పు. ఉమ్, మల్లన్న ఈ సమాజానికి భావజాల వ్యాప్తి జరగాలి, మన జాతులను చైతన్యం చేయాలని ఎవరో ఒక నాలాంటోళ్ళు నీలాంటోళ్ళు ఎక్కువ హుషారు ఉన్నోళ్ళు ఏమంటారు అన్న నువ్వు ముఖ్యమంత్రి అంటారు. భయ్ తప్పే ఉంది అంటున్నా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీలు పెద్ద మహా ఉద్దండులు ఉన్న రోజు ఆయన అనిపించుకుండు, ఉమ్, ఆయన ఎమ్మటుండి. కానీ ఇలా మేము ఆ పని చేయట్లేదు. మేమేమంటున్నాం అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ముందు బీసీలు చైతన్యవంతులు కావాలి, బీసీల ఓట్లు బీసీలు వేసుకోవాలి. ఇవాళ ఏం చెప్తున్నాం, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఉమ్. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలల్లో మనం రెడ్లకు ఓటేయద్దు. అవును. బీసీలు 10 మంది నిలబడ్డా ప్రియారిటీ ఓటు కాబట్టి ఎమ్మెల్సీకి మీ ప్రియారిటీ ప్రకారం ఎవరికి వేయాలనుకున్నా మన జాతుల్ని వేసుకోవాలి. దాంతో ఎవరో ఒకరు మనల్ని బీసీలు రెడ్ల కోటేద్దని చెప్తున్నారు. 100%. మీరు గతంలో అణగారిన వర్గాల కోసం చాలా సందర్భాల్లో మాట్లాడారు. బీఎస్పీలో ఉన్నప్పుడు మీరు కూడా పోటీ చేశారు. అవును. మరి ఇదే మన బీసీలు మీకు ఎంతగానో ఆదరించారు, ఎంతగానో ఓట్లు వేసారన్న. నేను ఏమంటానంటే ఏమి లేని రోజే నాకు 15,000 ఓట్లు వేసారు భయ్. అంటే జానయ్య అంటాడు ఒంటరి 100 కేసులు ఎదుర్కొంటుండు. జానయ్యకు ఓటేస్తే మన బతుకులు కూడా ఆగమైతే 15,000 ఓట్లు రావడం మీకు గొప్ప అనిపిస్తుంది. 100%. 1,00,000 ఓట్లు రావాల్సిన వ్యక్తికి 15,000 వేసిరంట. నేను ఏమంటున్నా అంటే ఈ 1,00,000 ఓట్లు రావాలనుకుంటే ఆయన 2,00,000 ఓట్లు రావాలనుకుంటే ఆయన మూలకు కూర్చొని నేను 2,00,000 రావాలనుకుంటే 1,00,000 రావాలనుకుంటే రాదు. బయటకు వచ్చి అలా ఆ 15,000 ఓట్లు వేసిన వాళ్ళు నాకు 15 కోట్లతో సమానం. ఎందుకు అంటే నేనున్న పరిస్థితిలో ఆ ఓటు వేయాలంటే కూడా భయపడేటటువంటి సీను. అంటే తెరసాటుకు పోయి వేసినా వాళ్ళు చెప్పిన భయాలు ఏంటంటే ఏ బూతులు ఎన్ని పడుతున్నాయి, దాంట్లో ఎవడెవడు అటు ఇటు చూస్తున్నా వాడే వేసిన వాడి సంగతి చెప్తా అనేటటువంటి భయాందోళన గురించి పరిస్థితి అంటే నేను ఏమంటున్నా మా సమాజం అలర్ట్ అయింది. ఏం చేసుకుంటాడో చేసుకొని అని ఎగబడ్డారు కాబట్టి 10,000. నేను అనేది ఏంటంటే భవిష్యత్తులో కూడా మా జాతులన్నీ ఏకమయ్యేటటువంటి అవకాశం. కానీ ఇందులో అగ్రవర్ణాలు చేసే కుట్ర ఏంటంటే మీలాంటి స్టూడియోల నుంచి మీలాంటి వాళ్ళతో ఏం మాట్లాడిపిస్తాడే మాలాంటి దయచేసి ఆ మాట మాట్లాడద్దు. నేను ఏమంటాను మీలాంటి అంటే నువ్వు కాదు. కానీ నిన్న అనకపోతే ఇప్పుడు వాళ్ళని అనలేను, ఆయన లేడు కదా. కాబట్టి చెప్తా ఉన్నా, ఎవరైతే బీసీ వాదాన్ని ఎత్తుకుంటారో ఆయన మీద ఒక నిందలేసి పెట్టాలి. ఆయన దొంగ లంగా ఆయన అది అంటే మన సమాజం అటువైపు ర్యాలీ కావద్దు. ఇది అగ్రవర్ణాలు చేసేటటువంటి కుట్ర. కాబట్టి నువ్వు మనల్ని అనకని అన్నో చూసినావు. ఇక నువ్వు మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే మల్లన్న గురించి గొప్పగానే మాట్లాడాలి. ఎందుకు అంటున్నంటే ఇలా ఇంకా 4 ఏళ్ళు అధికారాన్ని చేతిలో పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రి, ఆయనకి ఏం కావాలంటే అది చేసేటటువంటి స్థితిలో ఉన్న మల్లన్న బీసీ వాదాన్ని ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీతో పంచాయతీ పెట్టుకుంటుంది తప్పితే ఎక్కడ కూడా అధికార విలాసాలను అనుభవించట్లేడు. కాబట్టి మల్లన్న గొప్పోడు అవుతాడు తప్ప మల్లన్న తప్పటోడు కాదు. అవునన్నా కాదన్నా మల్లన్న గారు బీసీ నినాదం ఎత్తుకున్నదే వారి వ్యక్తిగత స్వలాభం కోసం, మంత్రి పదవి కోసం అని చెప్తారు. వాస్తవం అది. నేను ఏమంటే ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరికైతే అధికారం దూరం అవుతుంది అనేటటువంటి భయాందోళనలు గురైతా ఉన్నారో వాళ్ళు చెప్పేటటువంటి మాట.
నువ్వు అది నమ్మొద్దు కదా. ఓకే. నేను ఏమంటున్నా అంటే మల్లన్న అంటోడు ఎత్తుకోకపోయినా 4 ఏళ్ళు అయితే అధికారంలో ఉంటాడు కదా. అవును. అంతో ఇంతో కాకబట్టి ఆ రెడ్ల కాడికి పోయి నువ్వే అని దండం పెడితే మంత్రి పదవి కూడా వస్తుంది కదా. అవునా కాదా? మరి అవి ఆడిపోయి పోవాలి కానీ బీసీలను ఎత్తుకోవడం వల్ల నీకేం వస్తుంది? ఇవాళ పంచాయతీ ఇవాళ రెడ్లందరూ రాష్ట్రం అంతా బీసీలు మల్లన్న శత్రువుగా చూస్తూ ఉన్నారు. శత్రువుని చూస్తారు, ఇంకేమైనా చూస్తారు అనేది సరే అదొక భాగం. అయినా ఇన్ని ఫేస్ చేస్తుండు అంటే ఈ జాతికి ఒక వరం లాంటి వాడు మల్లన్న. ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు గొప్ప వ్యక్తి మేము కాదండి, సరే ఆయన వయసు రీత్యా కొంత ఆయన యాక్టివ్ చేయలేడు కాబట్టి మేము కూడా ఏమంటుండే ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆర్ కృష్ణన్న సలహా మేరకు చూసిన కానీ నేను అంత పెద్ద సభ పెట్టుకుంటే ఆర్ కృష్ణన్నని వెహికల్లో జర్నీ చేయలేడని చాపర్ తీసుకొని పోయినాం. వాస్తవంగా చాపర్ తీసుకుపోయే ఉద్దేశం ఆర్ కృష్ణయ్య గారి కోసం. ఆ ఎండల బండ్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు గారు ట్రావెల్ చేయలేరని చాపర్ తీసుకొచ్చిరా భయ్. మా జాతి బిడ్డ కాబట్టి కాపాడుకోవాలి. 3 గంటలు రోడ్డు జర్నీ ఎందుకు, అవకాశం ఉంది అని మల్లన్న అది మాట్లాడి తీసుకొని వచ్చిండు. కానీ ఈ జనం అంతా మల్లన్న ఛాయకి పైసలు అడుక్కున్న ఆయన చాప ఎందుకు తిరగకూడదు భయ్. ఇవాళ నేను ఏమంటే పుట్టుకతోని కోటీశ్వర్లు కూడా ఇవాళ ఈ దేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు మాకంటే ఎక్కువ వీళ్ళ కాడ ఏమున్నాయి. కానీ ఇలా ఆస్తుల కాడికి వచ్చేసరికి వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉంటాయి. మావాడు ఓడో ఒకడు ఛాయ్ కాయ మల్లన్న గారి అదే వరంగల్ సభలో మల్లన్న గారు చెప్పిన మాటనే బీసీల దగ్గర పైసలు లేవని ఎవరు అన్నారు, మేము రాత్రికి రాత్రి టీఆర్ఎస్ పార్టీని కానీ ఇంకే పార్టీనైనా కావాలంటే కొనేస్తామన్నారు. మరి అంత పైసలు ఉన్నప్పుడు రాజకీయాలలో ఎందుకు పోటీ చేస్తలేరు? రాజకీయ అంతే కదా, అంతే కదా. ఆ లెక్క కూడా విన్నాను. మరి తర్వాత కూడా వినాలను. నిజంగా ఈ రాష్ట్ర జనాభాలో 100కి సగానికి పైన ఉన్నాం. అవును. మా జనాభా ఏం చేసినా చేయకపోతే నెలకు ఒక 4-5 వేలు మినిమం వేస్ట్ ఖర్చు ఉంటుంది కదా. అవును. ఛాయ్కో నీళ్ళకో ఉంటుందా. 5,000 అంటే 2 కోట్ల జనాభా వేసుకుంటే 5,000 చొప్పున నీకు ఎంత అవుతుంది పర్ డే? ఆ లెక్కలు చెప్పి ఆ లెక్క ప్రకారం 1,20,000 కోట్లు అవుతుంది. మేము ఛాయ్ బంద్ చేస్తే 30 కోట్లు అవుతుంది. టిఫిన్ బంద్ చేస్తే ఇది అవుతుంది. ఒక ఆదివారం పూట మటన్ బంద్ చేస్తే ఇది అయితే. ఈ లెక్క ప్రకారం మేము అందరం ఏకమైతే ఈ రాష్ట్రంలో ఒక బీఆర్ఎస్ పార్టీ కాదు అన్ని పార్టీలను కొనగలుగుతాం అనేటటువంటి దమ్ము మాకుంది. ఎందుకు అంటే ఏకమైతే ఒక్కరోజు పోయి దేవుని కోసం ఉపవాసం అయితే కదా, ఏకం అవ్వాలి కదా. ఎప్పుడైతారు అంటే నీకు నువ్వు చూసినావు కదా వరంగల్ సభ చరిత్రలో ఎప్పుడన్నా బీసీలు అంతమంది ఒక్కడైరా? ఇంతమంది నాయకులు ఒక వేదిక మీద కనపడరా? ఎప్పుడైనా సూర్యాపేట నుంచి నల్గొండ నుంచి జనన్న ఫైనాన్షియల్ గా బాగా వెల్ సెటిల్ కాబట్టి మనిషికి 200-300 ఇచ్చి తీసుకుపోయిండు అని అంటారు. సరే మీరు పెట్టే సభలకు ఏమో పుణ్యానికి వచ్చి మీ మీద ప్రేమతో వస్తారు అనుకుందాం. ఒకవేళ మేము పైసలు ఇచ్చాం ఎక్కడి నుంచి వచ్చినా రెడ్లు అయితే ఆ సభకు రాలే కదా, ఎలమలైతే రాలే కదా, మా బీసీలే కదా. ఏదైనా చేసిన లెక్క ప్రకారం సగానికి పైన ఉన్న జనాభా చూసుకుంటే అక్కడ ఎంతమంది వచ్చిరన్నా వరంగల్ సభలో ఎంతమంది వచ్చి? నేను ఏమంటున్నా అంటే మా బీసీలు గతానికి ఇప్పటికి తేడా వచ్చిందా లేదా? తేడా వచ్చిందా లేదా నువ్వు చెప్పు. ఆ సభతోని అంటే చైతన్యం అవుతున్నామా కావట్లేమా? గతంలో మీటింగ్లు పెట్టుకుంటూ 100ల సంఖ్యలో పెట్టుకునేది, మేము ఇప్పుడు వేలలోకి వెళ్ళిపోయినాం కదా. అంటే బీసీలలో చైతన్యం ఆ స్థాయికి వచ్చింది. ఏం చెప్పినా ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈ అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ 1-2% ఉన్న వాళ్ళ కుట్రలు ఇవాళ మల్లన్నని ఒక రకమైంది. ఇవాళ జానన్నని కూడా అవకాశం లేదు, ఎందుకంటే అడ్వాన్స్ బయటకు వచ్చినోడు కాబట్టి అంటారు. కానీ లేకపోతే ఈయన కూడా అలా అవకాశం నాకు ఇలా ఈ మాటలు మాట్లాడరు. ఇక 4 రోజులు అయినాక నా మీద కూడా ఏదో ఒకటి పెడతారు. కానీ నేను ఏమంటున్నంటే మీరు ఎన్ని కుట్రలు చేశారు. ఇవాళ మీరు మల్లన్ననే విమర్శిస్తారు అంటే మా జనం హర్షిస్తారు. ఓహో అంటే మల్లన్న కరెక్ట్ పని చేస్తూ ఉండు. అందుకనే ఇప్పుడు ప్రతిపక్షాలు ఎప్పుడైతే విమర్శ చేస్తాయో వాళ్ళు సరైన పని చేస్తుండ్రు. ప్రతిపక్షాలు పడుచుకోలేదంటే మనం సరైన పని చేస్తలేమని. ఇవాళ మల్లన్న మీద నిరసనలు, దౌర్జన్యాలు, దహనాలు, దిష్టి బొమ్మలు ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే మల్లన్న వెరీ గుడ్, ఆయనకు 100% మార్కులు వేయచ్చు. ఎందుకంటే ఆయనే ఎందుకు తగలబెడతారు? వేరే వాళ్ళే కూడా తగలబెట్టచ్చు కదా. అంటే వేరే వాళ్ళతోనే వాళ్ళకు నష్టం లేదు. మా బీసీ సంఘాలలో ఒక మల్లన్న మాట్లాడటంతోనే మల్లన్న చైతన్యం చేయడంతోనే నష్టం జరుగుతుంది కాబట్టి ఆయన దిష్టి బొమ్మలు దానం చేస్తున్నారు. కాబట్టి మా ప్రజలు ఏం ఆలోచిస్తారు? మల్లన్న అంటోడు మనం ఇచ్చిన టాస్క్ ప్రకారం పనిచేస్తున్నాం కాబట్టి మల్లన్నే మన నాయకుడు. మల్లన్ననైతే పూర్తి స్థాయిలో బీసీ సమాజం ఎందుకు నమ్మాలి, ఏ రకంగా నమ్మాలంటే ఏం చెప్తారు? నమ్మాల్సిందే. ఎందుకు నమ్మాలి అనే దానికి నేను ఇంతకుముందే చెప్పిన. ఆయనకు ఇంకా ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న ఆ పార్టీతోనే ఏ రకంగానైనా లబ్ధి జరగాలనుకుంటే ఆయన జయించుకోగలిగే కెపాసిటీ ఉంది. అట్లాంటి సీన్ నుంచి బీసీలు రాజ్యాధికారం వైపు రావటానికి గల తేడాన్ని గుర్తించుడు. రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాట ఇంప్లిమెంట్ చేసే కాడ ప్రశ్నిస్తే ఆయనకు నోటీసులు వస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నిటిని కూడా అధిగమించి తనకు ఉండాల్సినటువంటి విలాసవంతమైనటువంటి జీవితాన్ని త్యాగం చేసుకొని బీసీలకు అధికారం ఎన్నడూ వస్తుందో, వస్తే ముఖ్యమంత్రి అవుతారా, మంత్రి అయితే అయాలు ఎంతమంది పోటీకి వస్తారో తెలియనటువంటి సీన్లా వాళ్ళు కొట్లాడుతుండే భయ్. లేచిన కానించి మొదలు తన ప్రాణాలను కూడా అరచేతిలో పెట్టుకొని బతుకుతాడు. ఎందుకంటే అగ్రవర్ణాల కుట్రలో ఎంతోమంది బలైపోయారు. ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాల మీద
అన్నీ తెలిసి పోరాటం చేస్తుండు. ఇక ఆయనని నమ్మకుండా, ఆయనని గుర్తించకుండా బీసీ సమాజం ఉంటదంటే ఎట్లుంటది? కాబట్టి అంటే బీసీ మల్లన్న సమాజం లాంటి వ్యక్తులు మీ సమాజంలో మన బీసీ కమ్యూనిటీలో పుట్టడం ఒక అదృష్టంగా 100% కదా! 100%. ఇయాల నేను ఒకటే అంటున్నా బ్రదర్. ఎవడైనా ఏం కోరుకుంటాడంటే తనకు ఒక పదవి వస్తే చాలనుకుంటాడు. కానీ ఆ పదవి పోయినా ఏం లేదు గానీ, నా జాతులు బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి చాలా అనేటోళ్ళు తక్కువ ఉంటారు అటువంటి. ఎంతమంది ఉంటారు చెప్పు? అవును. గది నేను మాట్లాడేది. అందుకనే మల్లన్నని అందరం కూడా ఒప్పుకోవాల్సిందే. మల్లన్నని కాదు, మల్లన్నతో పాటు మిగతా సంఘాల నాయకులందరినీ కూడా ఒకటి చేయాల్సిందే. అందరిని ఒక వేదిక మీద కూర్చోబెట్టాల్సిందే. అంతిమంగా మనకిప్పుడు ఏం లేదు బ్రదర్. మన ఓట్లు మనం వేసుకుంటే అధికారం మనదే భయ్. మొన్న సింపుల్ లాగా మొన్న మనం 2023కు ముందు మనం ఇంత అలర్ట్ కాలే. అలర్ట్ అయ్యి ఉంటే అసలు కాంగ్రెస్కి ఎందుకు వేసేటోళ్ళం భయ్? ఇంకెన్నాళ్ళు అనుకుంటే మన బీసీలకు అయితే బీసీలకు ఆనాటికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే అధికారం వాళ్ళ చేతులు ఉంది. అది నియంత పాలన. కేసీఆర్ 100 కేసులు నా మీద పెట్టగలిగిందంటే ఎట్లా సాధ్యమైంది? రోజు అది నియంతృత్వ పాలన. ఇలా కాంగ్రెస్ పార్టీలో అది లేదు. ఏ మాట కామాట ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ గొప్పదే అనాలి. ప్రజాస్వామ్యం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో నువ్వైనా మాట్లాడచ్చు, నేనైనా మాట్లాడు ఎవరు. కానీ అదే టీఆర్ఎస్ పార్టీలో ఏమున్న పైన ఆయన ఏం చెప్తే గదే చేయాలి. అట్లాంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రం నుంచి పారదోలినాం కాబట్టి ఇవాళ బీసీలు గలవెత్తి మాట్లాడేటటువంటి ప్రజాస్వామ్యం ఉంది. కాబట్టి ఇక్కడనే ఏదైనా సాధ్యమవుతుంది కాబట్టి సాధించుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా 2028లో బీసీలందరూ కూడా బీసీలలో ఉండబడినటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు. అందరూ ఒకే వేదిక మీదకి వస్తారు. అందరి లక్ష్యం కూడా అంతిమంగా రాజ్యాధికారం. అది లేకుండా ఏది అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? అధికారం అనేది లేకుండా అంటే కీ అనేది ఏంది? అధికారం అన్నాడు. ఆ కీని గుర్తించడం, దాన్ని మన చేతిలో తీసుకుంటానికి పెద్ద కష్టం లేదు. ఎందుకు అంటే మనయే కదా ఓట్లు కూడా. పొలిటికల్ కీ ఇస్ ద మాస్టర్ కీ, ఇట్ కెన్ ఓపెన్స్ ఎవ్రీ లాక్ అంటారు. దేన్ని ఓపెన్ చేయాలన్నా అదే కావాలి. మరి దాన్ని తెలుసుకున్నాం కదా, చదువుకున్నాం కదా, రాజ్యాంగం చదువుతున్నాం కదా. మరి మాస్టర్కి ఆడుంది, మన చేతుల్లోనే ఉంది. దానికి కావాల్సినటువంటిది ఏంది? ఓటే కదా. ఈ రాష్ట్రంలో అందరికీ ఇలా అగ్రవర్ణాలకు ఏమో డబుల్ ఓటు ఉంది, మనకి సింగిల్ ఓటు లేదు కదా. కుప్పలే మన ఓట్లు ఉంటాయి, వాళ్ళేం పరిగెలు ఉన్నట్టుంటాయి. పరిగెలు వాళ్ళు ఏరుకోవాలి. అందరు కలిసి ఒక కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఓటు రాంచుకున్న 2-3 ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కాలేరు. సో చలో ఎట్లుందన్న అంటే మీరు పార్టీలకు అతీతంగా శ్రీనివాస్ అన్న లాంటి వాళ్ళం కావచ్చు, ఆర్ కృష్ణ అన్న లాంటి వాళ్ళం కావచ్చు, అందరినీ కలుపుకొని పోతా ఉన్నారు. ఒక రోజులో దాదాపు 4-5 సభలు అటెండ్ అవుతా ఉన్నారు. అనేక కార్యాచరణలు తీసుకుంటున్నారు, సభలు సమావేశాలు మాట్లాడుతున్నారు. సో మన వర్గాలలో ఎట్లుంది రెస్పాన్స్? ఎట్లుంది? జనాలు ఏమనుకుంటున్నారు? చాలా బాగుంది. మన వర్గాలే కాదు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనార్టీ వర్గాలు కూడా మనతో కలిసి వస్తూ ఉన్నాయి. ఓకే, ఎట్లంటే మనం చూసినాం కదా, ఎస్సీ రిజర్వేషన్ అనేది న్యాయమైన డిమాండ్, చట్టబద్ధమైన న్యాయమైనది కూడా, చట్టబద్ధమైంది, న్యాయమైనది. దాన్ని గ్రేట్ పర్సన్ అంటే ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లొగ్గకుండా ఇవాళ ఆ జాతికి ఒక ఆయన అంటే ఆయన భూమి మీద ఉన్నంత కాలమే కాదు, ఈ దునియాలో మానవుడు ఉన్నంత కాలం కూడా ఆయన చరిత్ర ఉంటుంది. అంత గొప్ప నాయకుడు. ఇంతకాలం ఓపిక బట్టి ఇవాళ దాన్ని సాధించే క్రమంలో మా మద్దతు అడిగినప్పుడు మేము అందరం కూడా పోయి కలిసినాం. మద్దతు అంటే మీకు న్యాయమైన డిమాండ్ 100% అన్ని అడిగి మరి మా సంగతి ఏంది అన్నప్పుడు ఎంత గొప్ప మాట చెప్పిండంటే మందకృష్ణ గారు, ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి మీరు అధికారాన్ని అందుకోవాల్సినటువంటి అవసరం ఉందని మేము ఎప్పుడో మాట్లాడినాం. ఈ రోజు కూడా మేము మా భుజాలు మీకు సపోర్ట్ చేస్తాం, మా భుజాల మీద నిలబడి మీరు అధికారాన్ని అందుకోవాలన్న గొప్ప మాట మాట్లాడి. అంటే ఇవాళ మా జాతులల్లా ఆ మాటలు విన్న తర్వాత అరే మనమే కాదు, మనతో పాటు మన సోదరు లాంటి వాళ్ళే ఇంత గొప్ప వాళ్ళు మీరు మాకు సపోర్ట్ చేసి మేము అధికారం చేసుకుంటాం అంటలే, మీకు సపోర్ట్ చేస్తాం, మీరు ముఖ్యమంత్రి గండి భయ అంటుండే. ఇవాళ మాకు అవకాశం వచ్చినా బీసీలే కావాలంట. అంటే అంత గొప్పగా మాట్లాడే కాడికి వచ్చిన తర్వాత మన ప్రజలు ఎందుకు మా విద్యార్థుల లోకం, మా ఉపాధ్యాయ లోకం, మా మేధావి వర్గాలు అన్నీ అలా ఏకమైతున్నాయి భయ్. నువ్వు నమ్మినా నమ్మకం బీసీ వర్గాలకు రాబోయే రోజుల్లో నేనేం చెప్తున్నా అంటే 2028లో నువ్వు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ వస్తావు. ఈ డేట్ రాసి పెట్టుకుంటా. ఆన్ రికార్డ్ చెప్తున్నారు మీరు. 100% అని చెప్తున్నా. 2028లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి వర్గాలే మేజర్ రోల్లో ఉంటారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రి వర్గంలో, ముఖ్యమంత్రిగా. చాలా సంతోషం. నువ్వు రాసి పెట్టుకు. ఎందుకు చెప్తున్నా? చైతన్యం. నేను టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసిన భయ్. 2001లో నాకు ఏం తెలియదు. నేను చదువుకునే రోజులు నాకు జరిగిన ఇబ్బంది, నాకు ఉద్యోగం రాకపోవడం వల్ల జరుగుతున్న ఇబ్బంది ఆ రోజే గమనించిన. కాబట్టి కేసీఆర్ గారు చెప్పిన 3 మొక్కలు: నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే నీళ్ళు వస్తే మన పొలాలు అవుతాయి, నిధులు వస్తే మన ఊర్లు బాగా అవుతాయి, నియామకాలు వస్తే, ఉద్యోగాలు వస్తే మన కుటుంబాలు బాగా అవుతాయి. ఇంకా 3 ముక్కలు చెప్తే బట్టలు చించేసుకొని వచ్చి రోడ్ల మీదకి వచ్చి జైల పాలైనం, కొట్లాడినాం. ఆయన అంతిమంగా తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నాం. ఈ భారతదేశ పోరాటం ఎవరు చేసినా చదువుకున్నాం మనం పుస్తకాల. భారతదేశానికి ఈయన చేసిండు, ఆయన చేసిండు ఆ పోరాటం, ఆయన ఉప్పు సత్యాగ్రహం, ఆగ్రహం, ఎవరి పాత్రలో వాళ్ళు చేసి కానీ చూడలే. కానీ మా అదృష్టం ఏంటంటే
ఈ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో లైవ్లో ఉన్నాం. రెండో అదృష్టం ఏంటంటే సాయుధ తెలంగాణ పోరాటం కూడా మనం చూడలే, కానీ మాకు రెండో అవకాశాలు మనకు ఇప్పుడు అవును. తెలంగాణ మూమెంట్, ఇప్పుడు బీసీ మూమెంట్. అవును. బీసీలు కూడా 28లో 100% అధికారంలోకి వస్తారు. రైట్. దాన్ని ఎవరికి ఇంకేమైనా చిన్న చిన్న అపోహలు ఉన్నా నన్ను పిలువు, నేను క్లియర్ చేస్తా. రైట్. నమ్మాలి, ముందుకు పోవాలి. అంతిమంగా మీరు మేము అందరం అన్నదమ్ములం. అవును. మన లక్ష్యం అధికారం. తప్పకుండా అన్న, మీరు చేసే ఈ పోరాటంలో వర్గాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ మీతో కలిసి రావాలి, చైతన్యం రావాలి, రాజ్యాధికారం మన చేతిలో రావాలని వ్యక్తిగతంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు బీసీ వర్గాలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి మంచి సందేశం ఇవ్వాలి అని అంటే ఏం చెప్తారు జానన్న? ఏం లేదబ్బా, పెద్ద పొట్లాట అవసరం లేదు, కత్తులు చూసుకునేది అవసరం లేదు. మన కుటుంబంలో ఉన్న మనల్ని మనం చైతన్యం చేసుకోవాలి. మనకు ఓటు అనేటటువంటి ఆయుధం అవును. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప వరం. అవును. నేనేమన్నా 75 ఏళ్ళ నుంచి ఓటు ఎవరికి వేస్తున్నామో, ఎందుకు వేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితిలో ఓట్లు వేసినాం. ఉన్నాం. అవును. కానీ ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన జాతి భవిష్యత్తు కోసం, మనం జరుగుతున్నటువంటి ఇబ్బందుల దృష్టి పెట్టుకొని మనం వేసేటటువంటి ఓటు ఆ ఒక్కరోజు కోసం కాదు, అవును. 5 సంవత్సరాలు మనకు జరిగేటటువంటి మంచి చెడు అన్నిటి మీద దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటటువంటి వాస్తవాన్ని ఆ కుటుంబంలో ఉన్నటువంటి చదువుకున్న పిల్లలు కావచ్చు, మేధావులు కావచ్చు తెలియజేసుకో. ఏమనుకుంటారంటే అన్నీ వాళ్ళకి తెలిసి అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను ఏమంటే తెలిసినా మళ్ళొకసారి రిమైండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవును. మనం ఓటేసేటప్పుడు ఫస్ట్ మన జాతి బిడ్డ కాదా అనేది చూసుకోవాలి. 100%. ఈసారికి మన జాతి బిడ్డయే ఉండాలి. బీసీలం అంతా ఒక బిగ్ క్యాస్ట్. మనం ఇప్పటి వరకు అగ్రవర్ణాలకు ఓటేసి చట్టం చేసే కాడికి వాళ్ళని పంపిస్తే మనం కట్టినటువంటి పన్నుల ముఠాన్ని ఇప్పుకొని వచ్చి అభివృద్ధి చేసే దాంట్లో సగాన్ని దోపిడీ చేసి వాళ్ళు మనకేదో ముష్టేస్తున్నటువంటి స్వభావాన్ని వ్యక్తపరచు. ఇవన్నీ మీరు చూసిరు, ఇవన్నీ మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడారు. కానీ అంతిమంగా నేను ఈ సమాజాన్ని, తెలంగాణలో ఉండబడినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాజానికి నిజ విజ్ఞప్తి ఏంటంటే మనం ఓటేసేటప్పుడు ఆలోచన చేసి ఓటేయాలి. ఆ ఓటు ఎవరి కోసం వేస్తున్నాం, ఎందుకోసం వేస్తున్నాం, నోటు కోసమో కోటర్ కోసమో కాకుండా మన జాతి అభివృద్ధి కోసం ఓటేయాలని డిసైడ్ కావాలి. ఎవరు అంతరాత్మ సాక్షి వాళ్ళు డిసైడ్ అయ్యి రాబోయే ఏ ఎన్నిక రానియండి ఇప్పటి నుండి మన బీసీ బిడ్డలయ్యే ఉండాలి, మన ఎస్సీ బిడ్డలయ్యే ఉండాలి తప్ప అగ్రవర్ణాలకు ఓటేయొద్దు అనేటటువంటి నినాదంతో ముందుకు పోవాలి. పోతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ జానన్న. పిలవంగానే మా స్టూడియోకి వచ్చి అనేక అంశాల మీద సుదీర్ఘంగా వాటి గురించి క్లారిటీ ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. మీరు చేసే ఈ పోరాటంలో మా వంతు సహకారం ఎప్పటికి ఉంటుంది, అది వ్యక్తిగతంగా మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు.